ఛానల్. ఎప్పుడు బయట నుంచి తెచ్చుకునే బిస్కెట్స్‌నే స్నాక్స్ బాక్స్‌లో పిల్లలకి పెట్టుకుంటా, ఇంట్లో మన ఓన్‌గా ట్రై చేసి వాళ్ళకి పెడితే ఆ సాటిస్ఫాక్షనే వేరేగా ఉంటది కదా! అండ్ ఇంట్లో చేసినవి ఎప్పుడు కూడా హైజీన్‌గా ఉంటాయి. అండ్ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా మనం యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటి హెల్తీగా చేసి పిల్లలకి పెట్టొచ్చు. అండ్ పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. సో, బిస్కెట్స్ చేయడం పెద్ద కష్టమైన టాస్క్ కాదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం టైం కేటాయించుకోవాలంతే. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బిస్కెట్స్ చేసుకోవడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే కావాలి. కానీ దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మాత్రం బటర్ అండి. బటర్ అని యూస్ చేయొచ్చు, లేకపోతే నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను గోధుమ పిండితోటే చేస్తున్నానండి. నేను అస్సలు మైదా యూస్ చేయట్లేదు. షుగర్ కూడా మనం క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే 1 గ్లాస్ గోధుమ పిండికి 3/4 గ్లాస్ షుగర్ యూస్ చేసుకోవాలి. మీకు ఎక్కువ స్వీట్ వద్దంటే హాఫ్ గ్లాస్ షుగర్ సరిపోద్దండి. చాకో చిప్స్, పిల్లలకి చాకో చిప్స్ అంటిస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి తింటూ ఉంటారు కదా! సో, అందుకే నేను చాకో చిప్స్ కూడా తీసుకున్నాను. చాకో చిప్స్ కూడా లేకుండా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఫస్ట్ షుగర్ని పౌడర్ చేసుకోవాలి. సో, అప్పుడు ఈజీగా మెల్ట్ అయిపోద్దన్నమాట. క్రిస్టల్ వేసేటప్పుడు కరగడానికి చాలా టైం పడుతుంది కదా! సో, ఇప్పుడు నేను బటర్ని ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. అది మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను పంచదార పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటాను. సో, ఈలోపు మనం ఒక ప్రీ ప్రాసెస్ చేసుకోవాలి. అదేంటంటే ఇలాంటి ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని దాంట్లో స్టాండ్ ఉంటుంది కదా, వెజల్స్ పెట్టుకునే స్టాండ్, దాన్ని పెట్టుకొని మూత పెట్టేసుకొని ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోవాలి. సో, మనకు ఓవెన్ అలాంటివి ఏం అక్కర్లేదన్నమాట. సో, ఈజీగా చేసుకోవచ్చు ఇలానే. సో, ఇప్పుడు మొత్తం పంచదార వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గోధుమ పిండి కూడా ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, అది కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. చేత్తో మిక్స్ చేసుకుంటే ప్రాపర్గా అర్థమవుతుంది మనకి ఎంత పొడిగా ఉందో, మనకి ఇంకా ఎంత నెయ్యి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చా అని. నాకు ఇంకా ఉండకట్టే ఫామ్ రాలేదు, అందుకే నేను ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, సో నాకు ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంక నెయ్యి వేసుకోవడం ఆపేసాను. సో, ముందే ఎక్కువ నెయ్యి వేసుకోవద్దండి, చూసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా, వాటికి నెయ్యి రాసుకొని పెట్టుకున్నా. నేను 2 ప్లేట్స్ రెడీ పెట్టుకున్నా, సో దట్ వన్ ఆఫ్టర్ వన్ మనం స్టీమింగ్ పెట్టుకోవచ్చని. సో, వీటిలోకి చిన్న ముద్దలుగా చేసుకొని ఇప్పుడు చూపించిన విధంగా ఒత్తుకొని పెట్టుకోవాలి. దీని మీదకి నేను చాకో చిప్స్ పెట్టుకున్నాను, సో దట్ పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తింటారు అని చెప్పి. సో, ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న గిన్నె ఉంది కదండి, దాంట్లోకి మనం పెట్టేసుకోవడమే. ఈజీగా ఒక్కొక్కటి కూడా ఒక 5 to 7 మినిట్స్లో రెడీ అయిపోతాయి. సో, మనం 5 to 7 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ లోపు నేను ఇంకో ప్లేట్లో కూడా సేమ్ ఇలానే రెడీ చేసి పెట్టుకున్నా. సో దట్ ఒకటి అయిపోయిన తర్వాత వెంటనే ఇది పెట్టుకుంటా, అది కూలింగ్ అయ్యేలోపు ఇది కూడా కుక్ అయిపోద్ది అనమాట. నాకు టైం వేస్ట్ అవ్వదని ఇలా ట్రై చేస్తున్నా. సో, మీరు కూడా ఎప్పుడైనా బిస్కెట్స్ చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా ఉండాలంటే ఇలానే చేయండి. సో, ఇప్పుడు చూసారు కదా, ఇవి నాకు కొంచెం కలర్ చేంజ్ అయినాయి. కింద సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత చూసారు కదా, బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. సో, వాటిని నేను ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటా. ఆల్రెడీ నేను ఏదైతే ప్లేట్ రెడీ చేసి పెట్టుకున్నానో కుక్ చేయడానికి, సో అది పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా ఆల్రెడీ రెడీ అయిపోయిన వాటిని కొంచెంసేపు రెస్టింగ్ వదిలేస్తానమాట. సో దట్ అవి చల్లారిన తర్వాత అప్పుడు బిస్కెట్స్ ఈజీగా వస్తాయి, లేకపోతే విరిగిపోతూ ఉంటాయన్నమాట. చూసారు కదా, ఇలా తీసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు ఈ ప్లేట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్ అంతా కూడా నేను ఫాలో అయ్యానమాట. ఇలా మొత్తం పిండితో బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి. సో, మీకు అది పర్ఫెక్ట్గా వచ్చిందంటే నెక్స్ట్ టైం ఇంకా కాన్ఫిడెంట్గా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. చూసారు కదా, బిస్కెట్స్ ఎంత బాగా వచ్చినాయో, కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి. సో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా ఇందులో మనం యూస్ చేసిన నెయ్యి వల్ల దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో, మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చినాయో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.